హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. అరటికాయ టమాటాతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అరటికాయ టమాటా మసాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ అరటికాయని తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా, ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా చేసుకుందాం. ఇవన్నీ ముక్కలు కోసేసుకున్నాను. అరటికాయని కోసేసి పక్కన పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, వాటర్లో వేసి ఉంచండి. కండ్రెక్కకుండాను అలాగే కలర్ చేంజ్ అవ్వకుండాను ఉంటుంది. అందుకే నేను ముక్కలు వాటర్లో వేసుకున్నాను. ఇది టమాటా ముక్కలు కోసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. బాండీలో నూనె వేసుకుందాం ఫస్ట్ మనం. కూరకు సరిపడంత నూనె వేసుకోవాలి. ఈ కూర అయితే చికెన్, మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ కొంచెం తాలింపు దినుసులు వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకుందాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది తాలింపు. ఇప్పుడు పచ్చిమిరపకాయను, ఉల్లిపాయ వేసుకుందాం మనం. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేసుకున్నాం. దోరగా వచ్చేటట్టు వేగనండి. దోరగా అయిపోయింది. ఇందాక చిన్నగా కలిసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకుని మూత పెట్టి మగ్గనించుకోవాలి. 5 మినిట్స్. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడగంటుపోతుంది. ఇప్పుడు మగ్గుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం వేసుకోండి. అంటే వేగిపోయింది ఫ్రెండ్స్. టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను నేను. వేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. టమాటా మొత్తం ఉడికిపోయేదాకా. ఇంకేమి మగ్గిపోయింది టమాటా చక్కగా. ఇప్పుడు కొంచెం టేస్టీ సరిపడంత పసుపు, అలాగే రుచి సరిపడినంత సాల్ట్, రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రుచి సరిపడంత కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒకవేళ అరటికాయ ముక్క ఉడకపోతే ఈ వాటర్లో ఉడికిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. మొత్తం కూర మొత్తం వాటర్ మొత్తం మగ్గిపోవాలి. మూత పెట్టి మగ్గించుకోండి ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోయింది చూడండి, చాలా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు గరం మసాలా కానీ, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కానీ ఉంటే వేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఉన్నా కొత్తిమీర వేసుకోవచ్చు. గరం మసాలా వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని ఉండండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన అరటికాయ టమాటా మసాలా కర్రీ
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్లోకి ఎందులో అయినా చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.